పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఆ నరసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని ఎలాగైతే వివరించారో, అందులో ఆయన ఎలాగైతే వివరించారో ఆ విధంగానే ఈ సినిమాలో ఆ నరసింహస్వామి వచ్చినప్పుడు అలాగే చూపించారు. అందుకని అది చూసి నాకు చాలా ముచ్చటేసిందనమాట. అందులో ఆయన అన్నారు ఎలా అంటే, ఇప్పుడు ఈ వీడు ఒక్కడే కాదు కదా ఉన్నది. హిరణ్యకశిపుడు ఒక్కడే కాదు కదా ఆయన సంహరించాల్సింది. హిరణ్యకశిపుడికి ఎంతమంది సైన్యం? వేలాది, లక్షలాది మంది సైనికులున్నారు. అంత మరి లక్షలాది మంది నారసింహులున్నారా? ఉద్భవించారా? లేదు. వేరే దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చొని ఆయనకేమన్నా సాయం చేశారా మిగతా వాళ్ళని చంపేస్తూ? అది లేదు. ఒక్క నరసింహస్వామే హిరణ్యకశిపుడిని సంహరించాలి. వేలాది మంది రాక్షసుల్ని కూడా సంహరించాలి ఆయన ఒక్క సైన్యాన్ని. అందుకని అక్కడ అలా గోర్లు చూపించేటప్పుడు, గోర్లని నఖాలు అంటారు కదా, ఆ గోర్లను చూపించినప్పుడు ఆయన చేసిన వర్ణన నాకు గుర్తొచ్చింది. ఆయన ఏమన్నారంటే, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నకర తర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంతతోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మల్లికా విరాజమాన నిరర్గలానేక శతభుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివలీయుత శిఖరీ శిఖరాభ పరినబ్ద బందర కంధురుండును ప్రకంపత కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్దఘాయమాన తటిల్లితా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త జిహ్వాతులిత తరల తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేఘ మేరు మందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వపర్వత విద్యోతమాన కద్యోత మండల సదృక్ష సముంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన విరోధ్యమాన తారకాగ్రహ మండలుండును చక్ర చాప సురుచురోదగ్ర మహాభ్రులత బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకషు తంత్న్యమాన పటుధర సటాజాలుండును